హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫై నిద్రపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే తన ఫ్రెండ్ డాంగ్ కాల్ చేస్తూ ఉంటే, "ఏంటి ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. "అసలు నువ్వేం చేస్తున్నావు? హెచ్ఆర్ నిన్ను కాంటాక్ట్ అవుతుందంట. నువ్వు అస్సలు కాల్ లిఫ్ట్ చేయట్లేదని నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్‌కి కాల్ చేయంటే, ఎందుకు అంటే, ఎందుకేంటి కన్ఫర్మ్‌గా నీకు మళ్ళీ ఇక్కడ జాబ్ ఇచ్చుంటారు. అది గుడ్ న్యూస్ అయ్యుంటుంది అన్నట్టు డాంగ్ చెప్తుంది. బట్ ఫెయి మాత్రం హ్యాపీగా ఫీల్ అయినా, లేదు లేదు డైరెక్టర్ ఫాంగ్ కన్ఫర్మ్ చేసే వరకు నేనేమి హ్యాపీగా ఫీల్ అవ్వను అని చెప్పేసి వెంటనే తన ఆఫీస్‌కి వెళ్ళిపోయి డైరెక్టర్ ఫాంగ్ ఆఫీస్‌కి వెళ్తుంది క్యాబిన్‌కి. డైరెక్టర్ ఫ్యాంగ్‌ని క్వెషన్ చేస్తుందనమాట. నన్ను పిలిపించారు. ఎందుకు అంటే, "నీకు తెలిసే ఉంటుంది కదా! నువ్వు వర్క్ బాగా చేసావు కాబట్టి నిన్ను మళ్ళీ ఈ ప్రాజెక్ట్ టీమ్‌లో జాయిన్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నానంటే, థాంక్ యూ సో మచ్" అని చెప్పేసి డైరెక్టర్ ఫ్రాంక్‌కి థాంక్ యూ చెప్తుంది. నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో నాకు క్లియర్‌గా చెప్పండి. తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నట్టు డైరెక్టర్ ఫ్రాంక్. "నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు ఫ్రంట్ ఎండ్ టీమ్‌లో ఇలాంటి ప్రాజెక్ట్‌లో. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి అంతే. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు" అన్నట్టు అంటుందనమాట. అలాగే ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏవైతే ఇష్యూస్ నువ్వు ఫైండ్ ఔట్ చేసావో అవన్నీ మనం రిపోర్ట్ చేయట్లేదు షాంగ్లీ ఫాంగ్‌కి. సో, లీ వాళ్ళ కంపెనీ వాళ్ళే అదంతా రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా సైలెంట్‌గా ఉండాలి ఈ విషయంలో అన్నట్టు డైరెక్టర్ ఫ్రాంక్ అంటుంది. ఓకే అని చెప్పేస్తుందనమాట దానికి ఫెయి. ఫెయి వచ్చేసి ఫస్ట్ నేను ఎలాంటి వర్క్స్ చేస్తాను ఈ ప్రాజెక్ట్‌లో అంటే, ఆడ్ వర్క్స్ అని చేస్తావులే అన్నట్టు అంటుంది. ఓకే అని చెప్పి తను బయటకొచ్చేసి తన ఓల్డ్ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తుందనమాట. సో, వాళ్ళకి చెప్తుంది మళ్ళీ ఆ ప్రాజెక్ట్ టీమ్‌లో నన్ను హైర్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎప్పటి నుండి జాయినింగ్ అంటే మేబీ నెక్స్ట్ వీక్ నుండి అయ్యుండొచ్చు అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో అక్కడికి జిన్ వస్తుందనమాట. జిన్ వచ్చేసి ఫెయి కాళ్ళ దగ్గర కొన్ని ఫైల్స్ పడేసి, "ఇప్పుడు నీకు హ్యాపీయా? నన్ను రీప్లేస్ చేస్తూ నా ప్లేస్‌లో అక్కడికి వెళ్ళావు కదా! ఆ ప్రాజెక్ట్ టీమ్‌కి. అందరూ వినండి తనేమి ఓన్ టాలెంట్‌తో వెళ్ళలేదు. డైరెక్టర్ ఫ్యాన్‌కి నా గురించి ఏదో చెప్పి నన్ను ఆ ప్రాజెక్ట్ టీమ్ నుండి తీయించి నా ప్లేస్‌లో అక్కడికి వెళ్ళిందని" చెప్పి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫెయితో తన మాటలేం పట్టించుకోకు తనెప్పుడు అంతే కదా! లైట్ తీసుకో అన్నట్టు అంటారు. ఆ రోజు నైట్ లీ ఇంటికొచ్చే సమయానికి తను ఇల్లు క్లీన్ చేస్తూ కోపంగా కనిపిస్తుందనమాట. లీ వచ్చేసి, "అదేంటి ఈ పాటికి తను జాబ్ వచ్చేసుండాలి. హ్యాపీగా ఉండాల్సిన పోయి ఎలా ఫేస్ పెట్టింది" అన్నట్టు తను అనుకుంటూ ఉంటాడనమాట. ఏమైంది అంటే జాబ్ వచ్చిందా అంటే, "ఆ! అవును. నాకు జాబ్ ఆఫర్ చేశారు ఫైనల్లీ ఆ ప్రాజెక్ట్ టీమ్‌లో" అంటే, "మరేంటిది చాలా సంతోషపడాల్సిన విషయం కదా! అలా ఉంటావేంటని" చెప్పేసి సూపర్, సూపర్ అన్నట్టు లీ అంటూ ఉంటాడు. దానికి ఫెయి ఇలా అంటుందనమాట. "ఏవైతే ఉందో ఆ బ్యాడ్ అంతా నువ్వే షాంగ్లీ ఫాంగ్‌వి పెట్టాలనుకున్నావని చెప్పి ఫాంగ్ చెప్పారు. డైరెక్టర్ ఫాంగ్. నన్ను కూడా ఏం మాట్లాడొద్దన్నారు ఈ విషయంలో. అప్పుడు మీ కంపెనీ ఫుల్ నెగెటివ్ అవుతుంది కదా! ఇదంతా నువ్వే ఎందుకు చేస్తున్నావు అంటే, ఎందుకంటే నేను క్యాపబుల్ కాబట్టి అదంతా ఆలోచించకు. నీకు జాబ్ వచ్చింది కదా! హ్యాపీగా ఉండు అన్నట్టు తనంటాడు. అలాగే నేను నిన్ను ఇంకొక విషయం అడగాలని చెప్పేసి పక్కన కూర్చొని, తను చేసిన టీఎక్స్‌తో ఫోటో దిగి ఇంటర్నెట్‌లో పెడతాడు కదా! ఆ ఫోటో చూయించి, "బానే ఏసినట్టున్నావు కదా! ఎగ్స్ అన్నీ" అంటే, "అదేంటి నేనిది కొంతమందికి కనిపించేలా పెట్టాను. నీకెలా కనిపించింది? మేబీ నాకు అర్థం కాలేదేమో" అని చెప్పి ఎస్కేప్ అయిపోతాడనమాట తన రూమ్‌కి. తన రూమ్‌కి వెళ్ళి, ఈరోజు తనకు జాబ్ వస్తే మంచిగా డిన్నర్ చేసి పెడుతుందనుకున్నాను. బట్ నా కళ్ళన్నీ వృధా అయిపోయాయి. తనేం చేయలేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. బట్ తను డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. ప్రిపేర్ చేసి అన్ని టేబుల్ మీద పెట్టి తనని పిలుస్తుంది. బట్ తనేమో సైలెంట్‌గా ఉంటాడు. తను టేస్ట్ చేసి మన ఫెయి సూపర్‌గా ఉంది అన్నట్టు చెప్తూ ఉంటే, "ఎంతసేపు ఉంటావు అక్కడ ఫాస్ట్‌గా రా" అంటే ఇంకప్పుడు ఫాస్ట్‌గా వచ్చి కూర్చొని దాన్ని కూడా తినడం స్టార్ట్ చేస్తాడనమాట లీ. వాళ్ళలా డిన్నర్ చేసేప్పుడు ఎవరో డోర్ నాక్ చేస్తే ఫెయి వెంటనే వెళ్లి ఎవరా అని చెప్పి చూస్తుందనమాట. ఎవరో డెలివరీ చేయడానికొస్తారు. "ఇదేంటి ఇంత పెద్దగా ఉందంటే" "నాది నాది" అన్నట్టు లీ వస్తాడు. "దాన్ని లోపలికి తీసుకెళ్ళండి. నా బెడ్‌రూమ్ లోపలికి తీసుకెళ్ళండి" అంటే ఏంటదంటే, "నేను బెడ్ రీప్లేస్ చేసుకుంటున్నాను. అది బంక్ బెడ్ కదా!" అన్నట్టు అంటాడు. నన్ను అడగకుండా ఎలా చేస్తావంటే, నిన్ను అడగకుండా నేనెక్కడ చేశాను? ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు కదా! డ్రింక్ చేసినప్పుడు మాట్లాడితే రీప్లేస్ చేయడానికి. నువ్వు ఒప్పుకున్నావు. అందుకే నేను ఆర్డర్ చేసుకున్నానంటే, అవునా నేను ఒప్పుకున్నానా? అయితే సరేలే అన్నట్టు తనంటుంది. బెడ్ రీప్లేస్ చేశాక తను ఆ బెడ్ మీద పడుకొని, అసలెంత బావుందో మెత్తగా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు సడెన్‌గా తన డోర్ ఓపెన్ చేసి ఇలా చెప్తుందనమాట. నాకు తెలుసు అది కన్ఫర్మ్‌గా నేను చెప్పుండను. సో, నువ్వే నాతో అబద్ధం చెప్తున్నావు. నేనేం చెప్పుండను రీప్లేస్ చేయమని చెప్పేసి అని ఆ మాట చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది తను. నెక్స్ట్ సీన్‌లో జున్ వచ్చేసి డాంగ్ కోసం ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తను రాగానే మీకోసమే వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ టైమ్ గుర్తుందా? నేను ట్రీట్ ఇస్తా అంటే ఓకే అన్నారు. మరెప్పుడు వెళ్దామంటే, మిమ్మల్ని అడగడానికి మీ వీచాట్ నంబర్ కూడా నా దగ్గర లేదు. అందుకే ఇలా వచ్చాను అన్నట్టు అంటాడు. యాక్చువల్లీ రేపు నేను బిజీగా ఉంటానంటే, అవునా? మరి ఈరోజు ఆఫ్టర్‌నూన్ కుదురుతుందా అంటే, చాలా వర్క్ ఉంది.
యాక్చువల్లీ నేను ఫెయికి ట్రీట్ ఇద్దామనుకున్నాను. లాస్ట్ టైమ్ చాలా ఆక్వర్డ్‌గా అనిపించింది. తనొక్కడికి తనొక్కదానికే ఇస్తే బావుంటదని చెప్పేసి మిమ్మల్ని ఇంకా లీని కూడా ఇన్వైట్ చేశాను డిన్నర్‌కన్నట్టంటే, ఇండైరెక్ట్‌గా మన డాంగ్ ఎలా అర్థం చేసుకుంటుందంటే, తనకి ఫెయి మీద ఇంట్రెస్ట్ ఉందేమో అన్నట్టు అర్థం చేసుకొని, ఈ ఛాన్స్ నేనెందుకు మిస్ చేసుకుంటా అని చెప్పి, రేపు మీరు ప్లాన్ చేసుకోండి రేపు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కన్నట్టు తను చెప్తుందనమాట. ఓకే. తప్పకుండా థాంక్ యూ అని చెప్పేసి, మీ వీచాట్ నంబర్ ఇవ్వలేదంటే, సరే అని చెప్పి స్కానర్ చూపిస్తుంది. తనింక బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఫెయి వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటుంది. జాబ్ వచ్చిందని చెప్పేసి గ్రోసరీస్ అన్నీ తెచ్చుకొని మళ్ళీ కుకింగ్ చేస్తూ ఉంటుందనమాట హ్యాపీనెస్‌లో. సో, వీడియో కాల్‌లో తన ఫ్రెండ్ ఉంది కదా! జిన్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. దానికిలా జాబ్ వచ్చిందని చెప్పేసి, ఫైనల్లీ తను అనుకున్నది అయిందని చెప్పి. జిన్ వచ్చేసి ఆ టైంలో జిన్ వెకేషన్‌లో ఉంటుందనమాట. సో, డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తే జింగ్ అలానే చెప్తుంది నేను బయటున్నానని చెప్పేసి. వెనక నుండి తన లవర్ ఏం చెప్తాడంటే ఆహ్, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాంగ్ కూడా షాంగ్‌లి ఫాంగ్‌లో వర్క్ చేస్తాడని తనకి చెప్పు చెప్పు అని చెప్పి సైగలు చేస్తూ ఉంటే తనేమో చెప్పదనమాట. సరే నేను నీకు తర్వాత కాల్ చేస్తా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. మన ఫెయి వచ్చేసి చాలా హ్యాపీగా డాన్సులు వేసుకుంటూ కుకింగ్ చేస్తూ ఉంటుందనమాట. ఒక పక్క జింగ్ బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు. "ఎందుకు ఇందాక తనకు చెప్పలేదంటే, ఏమనుకుంటున్నావు తన గురించి నేను కేర్ తీసుకోనని చెప్పేసి అనుకుంటున్నావా? దానికన్నా తను జాబ్ రావడం నాకు ఇంపార్టెంట్. తను ఆ ప్రాజెక్ట్‌కి వెళ్ళడం ఇంపార్టెంట్. అదే జరిగింది కాబట్టి నేను తన గురించి ఏం చెప్పలేదు తనకి" అన్నట్టు తనంటుంది. ఆ రోజు నైట్ వచ్చేసి తను డాంగ్‌ని ఇన్వైట్ చేస్తుందనమాట డిన్నర్‌కి. డాంగ్ వచ్చేసి తను చేసిన డిషెస్ తిని అసలు నిజంగా చాలా చేస్తావు. ఎలా చేస్తావేమో గానీ నీ కుకింగ్ అయితే సూపర్‌గా ఉంటుందన్నట్టు అంటుంది. నిజంగా ఇష్టపడేవాడైతే కన్ఫర్మ్‌గా నీ కుకింగ్‌ని పొగుడుతాడు. నువ్వు కుక్ చేసేవి ఎక్కువ తినాలని చెప్పి అనుకుంటాడు అని చెప్పగానే తను వెంటనే తన మైండ్‌లోకి లీయే గుర్తొస్తాడనమాట. ఎప్పుడు తన గురించి, తన కుకింగ్ గురించి పొగుడుతూ ఉంటాడు కదా! అందుకే లీ గుర్తొచ్చేస్తాడు తనకి. సో, డిన్నర్ అయిన తర్వాత డాంగ్ వచ్చేసి నేను డిషెస్ క్లీన్ చేస్తా అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉంటుంది. మన ఫెయి ఏమో తినకి లీకి పక్కన తీసి పెడదామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటుంది. తనిక సోఫాలో కూర్చొని ఫెయికి టెక్స్ట్ చేస్తుందనమాట. నీకోసం ఇలా ఫుడ్ పక్కన పెట్టానని చెప్పి. లీ వచ్చేసి ఇలా రిప్లై ఇస్తాడు. తప్పకుండా నేనొచ్చి తింటానంటే, పర్లేదు తినలేకపోతే చెప్పు కింద డాగ్స్ వేసిస్తానంటే, లేదు లేదు డాగ్స్‌తో కంపేర్ చేసినా పర్లేదు. ఆ ఫుడ్ మాత్రం నాకే కావాలి అన్నట్టు రిప్లై ఇస్తాడు. ఆ రిప్లైకి ఫెయి నవ్వుకుంటూ ఉంటుందనమాట. ఇంతలో తనొచ్చేసి డాంగొచ్చి "ఏమైంది నవ్వుకుంటున్నావు" అంటే, "ఏం లేదు ఆఫర్‌లో నాకు టిష్యూస్ దొరికాయి అందుకే" అన్నట్టు తనంటుందనమాట. ఇక అప్పుడు డాంగ్ ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిన్ను ఒకరు లంచ్‌కి ఇన్వైట్ చేశారని చెప్పేసి, ఎవరతను అంటే నీకు తెలిసే ఉంటుందిలే అన్నట్టు పేరు మాత్రం చెప్పదనమాట. సో, అప్పుడు ఫెయి ఏమనుకుంటుందంటే లీ గురించి అజ్యూమ్ చేసుకుంటుంది. ప్యారలల్‌గా మనకి లీని చూపిస్తారు. జున్ వచ్చేసి నేనొచ్చేసాను అంటే నేను ఇంట్లో తింటున్నాను. ల్యాండ్‌లార్డ్ నా కోసం ఫుడ్ సెపరేట్‌గా పెట్టిందంట. ఈ రోజుకి నువ్వు ఇంట్లో తినేసేయి అన్నట్టు జున్‌తో చెప్తే జున్నేమో నీకోసం నేను మా అమ్మకి ఫుడ్ వండొద్దని చెప్పాను అంటే, ఏం కాదులే మీ అమ్మగారు కన్ఫర్మ్‌గా నీకోసం పక్కన పెట్టుంటారు. నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటే, "నిజం చెప్పు ఆ ల్యాండ్‌లార్డ్‌కి నీకు మధ్యలో ఏదో నడుస్తుంది కదా!" అంటే, "ఏం మాట్లాడుతున్నావు అదేం లేదు" అన్నట్టు తను చెప్తాడు. "లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు కూడా వియర్డ్‌గా అబ్జర్వ్ చేశాను. మీ ఇద్దరు కలిసే తింటున్నారు. ఇంకొకటి అడుగుతాను చెప్పు, నీ కార్‌లో తను ముందు కూర్చుంటుందా? వెనక కూర్చుంటుందా?" అంటే, "ముందు కూర్చుంటుంది" అన్నట్టు అంటాడు. "ముందు కూర్చుంటే కన్ఫర్మ్‌గా స్పెషల్ అయ్యి ఉంటుంది కదా! ఏదో సంథింగ్ నడుస్తుందిలే" అన్నట్టు జున్ అంటాడనమాట. "నీ బొంద అదేం లేదు" అని చెప్పేసి లీ అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. డాంగ్ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది. నిన్ను డిన్నర్‌కి ఇన్వైట్ చేశారని చెప్పేసి. కన్ఫర్మ్‌గా నువ్వు రావాలి. అదేంటి ఎందుకలా అంటే లాస్ట్ టైమ్ తను ఫీల్ అయ్యాడంట ఆక్వర్డ్‌గా. అందుకే ఈసారి డిన్నర్‌కి ఇన్వైట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎవరెవరో తెలుసు కదా! నువ్వు జున్, నేను ఇంకా లీ అన్నట్టు మన నలుగురం అన్నట్టు తను చెప్తుంది. బట్ ఇంకా ఫెయి మైండ్‌లో అదంతా చేసింది లీ అన్నట్టే తను అనుకుంటుందనమాట. నిజంగానే పిలిచారా అంటే నిజంగానే నా వర్క్ అయిపోయిన తర్వాత నా కంపెనీకొచ్చి మరి వెయిట్ చేసి నాకు ఈ విషయం చెప్పి వెళ్ళాడు. తనెంత సిన్సియరో నీకు అర్థమవుతుందా అన్నట్టు డాంగ్ అంటుంది. తనకేమైనా నా మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే మేబీ అయ్యుండొచ్చు. ఇది మంచి ఛాన్స్ ఎలాగో నీకు బ్రేకప్ అయిపోయింది కదా! నీ లైఫ్‌లో ఇలానే ఎప్పటికీ సింగిల్‌గా ఉండలేవు. సో, నా మాట విను. ఇదే మంచి సైన్ నీకు అన్నట్టు తనంటుంది. ఏమో నువ్వు అన్ని చెప్తుంటే నాకు నమ్మడానికి వీలవ్వట్లేదు. నాకు రావాలని లేదంటే జస్ట్ డిన్నరే కదా! ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు వస్తున్నావంటే నా వర్క్ కూడా నేను షిఫ్ట్ చేసుకున్నాను. నీకేదైనా వర్క్ ఉంటే షిఫ్ట్ చేసుకో. పైగా రేపు వీకెండ్ నువ్వు వస్తున్నావు అంతే అన్నట్టు జున్ అంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.